అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా పాప క్యాలర్ కోసం నేను గుడ్డు కర్రీ అండ్ చపాతీ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి, నా పాప తొందరగా స్కూల్ వెళ్తాదండి, అందుకే ఇట్లా చేసేస్తున్నాను. నా గొంతు అనేది బాగలేదండి, అందుకే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు కాస్త బాగానే ఉందండి. చూడండి, ఆయిల్ అనేది వేడి అయింది, అందుకే నేను ఉల్లిపాయలు అనేది వేసేస్తున్నాను. గుడ్డు కర్రీ తయారయ్యేలోపు నేను చపాతీ కూడా చేసేస్తానండి. మీతో ఒక జెమినీ టీ ఆకు గురించి చెప్తూనే ఉన్నా కదండి, దాని గురించి ఇంకా స్టోరీ అనేది ఉంది కదా, అందుకే ఈ వీడియోలోనే కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాను. చూడండి, నేను నా చిన్నప్పుడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మకి అడిగినానంట, అమ్మ నాకు గుడక టీ చేసి అని. అప్పుడు మా అమ్మగారు అన్నారు, ఎవరి కాడ తాగినావమ్మా నువ్వు చెప్పడానికి టీ అని అడిగితే, అప్పుడు నేను మా పెద్దమ్మ ఇచ్చింది తాగినాను, నువ్వు కూడా చేయవా టీ అని అంటే, అప్పుడు మా అమ్మ అంగటికి వెళ్ళి టీ ఆకు తెచ్చి టీ చేసి ఇచ్చిందని చెప్పినా కదండి. అప్పట్లో రెడ్ రేబుల్ అని ఇంకా తాజ్ మహల్ టీ అని కూడా చాలా ఎక్కువ రేటుగా ఉండేదండి. అందుకే మా అమ్మ అసలు టీ అనేది తాగలేదంట. నేను అడిగినా కాబట్టి జెమినీ ఆకు రూపాయి ప్యాకెట్లు అనేవి దొరికేవి అంట. అట్లా ఇంకా 10 రూపాయలది రూపాయివి దొరికేవి, అది ఒక్కటేనంట. ఇంకా అందుకే జెమినీ టీ ఆకు అనేది తెచ్చి ఇది మాలాంటి వాళ్ళ కోసం బాగా టేస్టీగానే ఉంది, క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉందని అప్పట్లో మా అమ్మ అదే టీ ఆకు తెచ్చి టీ చేసి ఇచ్చిందంట. ఇంకా అప్పట్లో ఆ టీ చేసి ఇస్తే ఇంకా నేను మా అమ్మ అనేది అప్పటి నుంచి అలవాటు అనేది చేసుకున్నామండి. అయితే అవి చాలా రేటుగా ఉండేవండి వేరే టీ ఆకులు అనేవి. ఇంకా మా లాంటి వాళ్ళ కోసం జెమినీ టీ ఆకు అనేది చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు కూడా నేను మర్చిపోనండి ఆ టీ అనేది. నేను మా అమ్మ ఇంకా టీ అలవాటు అనేది మానుకోలేదు. చాలా బెస్ట్ అని కానొస్తుందండి మాకు జెమినీ టీ ఆకు. ఇంకా అసలు నా జెమినీ టీ ఆకుతో అనుబంధం 30 ఏళ్ళు అయిందండి ఇప్పటికీ కంప్లీట్గా. ఇంకా మీరే అర్థం చేసుకోవాలా. చాలా టీ ఆకులు నేను టేస్ట్ అనేది పెద్ద అయినాక టేస్ట్ అనేది చేసినాను, కానీ అందరిలో కంటే ఏమో అది ఫస్ట్ అలవాటు అనేది మర్చిపోం కదా. చక్కటి అనుబంధానికి చిక్కని టీ అంటారని ఏమని టైటిల్ పెట్టినాడో అప్పుడులో జెమినీ టీ ఆకు వాళ్ళు. అదే మాకి అనుబంధం అన్నది బాగా కలిసిందండి. చూడండి, మీ మాటలలో పడి నేను మా పాప కోసం గుడ్డు కర్రీ అండ్ చపాతీ కూడా ప్రిపేర్ చేసేసినాను. ఇంకా మా బాబు ఎప్పుడు నా వెనకే తిరుగుతాడో మీరు చూస్తూనే ఉంటారు. చపాతీకి ఎప్పుడు ఇట్లా ఒక సైడు ఒత్తిగా కాల్చుకొని తిరిగి వేసి అప్పుడు దానిపైన నూనె అనేది వేస్తే ఇట్లా బాగా పొంగుతుందండి. ఇది నేనే ఇట్లా ట్రిప్ అనేది చేసేసుకున్నాను. ఇంకా ఏమంటారు, రొట్టెకుండ పిండి అలవాటు అదే చేస్తుంది అంటారు కదా. చపాతీ కూడా నాకు కూడా అట్లానే నేర్పించిందండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇంకా నాకు తీయడం రాకుండా ఉంది వీడియో. ఒక చేత్తో సెల్లు, ఒక చేత్తో అనేది చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు, నా తెలుగుని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ అది కుదరడం లేదండి. నేను ఇంకా వచ్చే వీడియోల్లో కూడా ఇంకా షేర్ అనేది చేసేసుకుంటాను. చూడండి, ఆ లోపు ఇంకా అన్నీ అయిపోయినాయండి మా పాప కోసము. ఇంకా క్యాలర్ అనేది కట్టేస్తున్నాను. ఇంకా ఆడికే స్కూల్ టైం అనేది అవుతుందండి. మా పాప ఫస్ట్ 2 పొద్దున పాటు ఒకటి తిని ఒకటి షేర్ చేస్తుందంట వాళ్ళ ఫ్రెండ్లకి. ఇంకా మధ్యాహ్నం పూట 2 చపాతీలు వేయమ్మా అని అడిగి తింటే ఇంకా అట్లా మధ్యాహ్నంకి 2, పొద్దున్న 2 ఒక వాళ్ళ ఫ్రెండ్స్కి ఆమెకి అని చెప్పిందండి. ఇంకా క్యాలర్ అనేది కట్టేస్తున్నాను. ఇంకా మా బాబు అయితే, నువ్వు అన్ని చపాతీలు అక్కకే వేసినావు, నాకేం పెట్టలేదని అలిగినాడండి. చూడండి, మీకు కూడా చూపిస్తాను ఆ అలగడం ఎట్లా ఉందో. ఇప్పుడు క్యాలర్ అనేది కట్టేస్తున్నాను. ఇంకా గుడ్డు కర్రీ అంతా వేయమ్మా, నా ఫ్రెండ్కి నేను కూడా ఇవ్వాలని చెప్తుంటే ఇట్లా వేసేస్తున్నానండి. మీరు కూడా ఇలాంటి టీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉందో మీకు గుర్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా 30 సంవత్సరాలు అంటే ఇంకా మీరే దానికి అర్థం చేసుకోండి ఎంత ప్రేమ ఉంటే. అట్లా 30 సంవత్సరాల నుంచి అట్లా టీ అనేది మేము అదే ఆకుతో చేసుకొని తాగుతున్నాము. ఇంకా చూడండి, మా బాబు అనేది చూస్తున్నాడు. చూడండి, ఆ చపాతీ అనేది నాకు పెట్టలేదని. పోలేదులే అక్క వెళ్ళినాక మళ్ళీ నీకు చేసి ఇస్తానంటే ఇంకా అప్పుడు సంతోషపడుతున్నాడండి.
ఇంకా క్యాలర్ అనేది అయిపోయిందండి. పాపకి క్యాలర్లో పెట్టేసి ఇంకా బయలుదేరుతుంది పాప. ఇంకా నా వీడియోస్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మరి కొత్త స్టోరీలతో మీ ముందుకి వస్తూనే ఉంటాను. మీరు ఎక్కువగా ప్రేమ పంపుతారని ఆశిస్తున్నాను. ఇంకా మా బాబు చూడండి ఇంకా ఆడుకుంటూ ఉంటాడు. ఏ వస్తువైనా బాగానే ఆడుకుంటారని మీకు ముందే చెప్పినా కదా. ఇంకా చూడండి వాళ్ళ అక్క అనేది వెళ్ళిపోయింది. ఇంకా మా బాబు ఆడుకుంటున్నాడు. మా చిన్న పాప ఇంకా నిద్ర లేవలేదండి. కొంచెం హెల్త్ బాగలేదు. మళ్ళీ హెల్త్ బాగాలేదు కాబట్టి హాస్పిటల్కి అనేది వెళ్ళాలండి. అందుకే నేను కూడా ఇంట్లో పని తొందరగా చేసేసుకుంటున్నాను. ఇట్లా వేడి నీళ్ళు అనేది పొద్దున్నే వేడి చేసేస్తానండి. నేను నా పిల్లలు అనేది గోరువెచ్చని నీళ్ళు తాగుతాము. ఈ నీళ్ళు నేను డైలీ ఒక గ్లాస్ తాగుతానండి. ఈ పౌడర్ అనేది ఏమని అనుకుంటారో కొంచెం గెస్ చేయగలరా? ఈ వీడియో అనేది మళ్ళీ చెప్తానండి. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది లాంగ్ అనేది, అందుకే దీని గురించి చెప్పాలంటే లేట్ అవుతుంది. ఇట్లా నేను ఒక స్పూన్ అది పొడి అనేది తాగి ఇట్లా గిలాస్ అనేవి నీళ్ళు నేను గోరువెచ్చని నీళ్ళు అనేవి తాగుతానండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, నా డైలీ రొటీన్ పని ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. చూడండి మళ్ళీ మా టీ అనేది వచ్చేసింది. ఇంకా టీ ఉంటే ఇంకా నాకు అన్నం కూడా అవసరం లేదండి. రోజుకి 2-3 సార్లైనా తాగుతాను టీ అనేది. ఇంకా నా వీడియోస్ చూస్తూనే ఉండండి, నన్ను లైక్ చేస్తూ ఉండండి. ఇట్లా మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను బాగానే వీడియోస్ ఇంకా స్టోరీలతో మీ ముందుకి వస్తూనే ఉంటాను. చూస్తూ ఉండండి మాహిన్ విత్ వైబ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా ఇట్లానే మీకు అందరికీ చేస్తూనే ఉంటాను. వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు కూడా అట్లానే చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఇంకా నీళ్ళు అనేవి ఇంకా గోరువెచ్చగా ఉన్నాయి కదా, ఇంకా అంత గ్లాస్ అనేది నేను తాగేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇవి ఏ పౌడర్ అని మీకు చెప్పాలని అనుకుంటున్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇంకా చూడండి టీ అనేది అవుతుంది. అన్నం కూడా పెట్టేసినాను. ఇంకా టీ అనేది అయినాక నేను మా వారు తాగుతామండి. ఇంకా చూడండి ఎంత మీగడ అనేది వచ్చేసిందో. ఇంకా అంతే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తూనే ఉంటాను. అంతవరకు బాయ్, అల్లా హాఫీజ్. మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారని ఆశిస్తూ అల్లా హాఫీజ్. బాయ్ ఫ్రెండ్స్.